డియర్ ఫ్రెండ్స్, మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం మాట్లాడుకుందాం. ఈ మధ్య మన ఎల్ఐసి ఏజెంట్స్ వేరే ప్రైవేట్ కంపెనీస్ బాగా బిజినెస్ చేస్తున్నాయని ఉద్దేశంతో చాలా డిసప్పాయింటింగ్గా ఫీల్ అవుతున్నారు, నిరుత్సాహంగా ఫీల్ అవుతున్నారు. వేరే కంపెనీ వాళ్ళు రాంగ్ క్యాన్వాసింగ్ చేసి 15%, 20% అట్లా చూపెట్టి వాళ్లకు ఎక్కువ అమౌంట్ చెప్తున్నారు. వాళ్ళేమో అంత రావు కదా అనే ఉద్దేశంతో మన ఏజెంట్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. మన ఎల్ఐసిలో కూడా అద్భుతమైన షేర్ మార్కెట్ పాలసీస్ ఉన్నాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది మనకు కొత్త కాదు, మనకు 25, 30 ఇయర్స్ 40 ఇయర్స్ నుంచి ఇలాంటి ఏజెంట్స్ మనకు తగులుతూనే ఉన్నారు. ఆ రోజుల్లో పీర్లెస్, పెరల్స్, అగ్రిగోల్డ్ అని ఇలా చాలా కంపెనీస్ వచ్చాయి. వెళ్ళిపోవడమే కాదు, వాళ్ళని కూడా ఆ ఏజెన్సీ తీసుకున్న ఏజెంట్లని కూడా సర్వనాశనం చేశాయి. వాళ్ళ ఆస్తులు అమ్మి వాళ్ళు ఊరు వదిలి పారిపోయిన పరిస్థితి ఏర్పడింది. కానీ మన ఎల్ఐసి ఏజెంట్స్ ఇప్పటికీ నిజాయితీగా పనిచేస్తారు కాబట్టి నిలబడి ఉన్నారు. మనకు బిజినెస్ లేకపోతే ఎల్ఐసిలో 2 months లోనే 25 lakhs పాలసీలు ఎలా అవుతాయి? ఈ ఆర్థిక సంవత్సరంలో 2 months 10 days మనకు 25 lakhs పాలసీస్ అయినాయి. మనకు బిజినెస్ లేకపోతే బిజినెస్ లేదని కాదు, మనం నిరుత్సాహపడుతున్నాం, మనం తిరుగుతలేము, నిరుత్సాహపడి డిసప్పాయింట్ అయ్యి మనం అనుసరించే విధానం, పాలసీ అమ్మటంలో అనుసరించే విధానాలు ఒక ఆలోచన చేసి మార్చుకోవాలా. తప్పకుండా మీకు కూడా వ్యాపారం వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ఒక టాప్ ఎల్ఐసి ఏజెంట్, ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ ఇండియాస్ టాప్ ఏజెంట్ ఎలా ప్రారంభించాడో ఫస్ట్ సేల్ని మీ ముందు ఉంచుతాను. ఎందుకంటే నేను 1988లో డెవలప్మెంట్ ఆఫీసర్గా వచ్చినప్పుడు నేను కూడా ఆ సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను. అలాంటి ఏజెంట్స్ని నేను ఫేస్ చేశాను. అలా ఏజెంట్ ఎలా ఫీల్ అవుతారో, ఎలా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారో నేను చూశాను. ఇప్పుడు ఒక టాప్ ఇండియాస్ టాప్ ఏజెంట్ మామూలుగా ఆ రోజుల్లో వెళ్ళి ఏజెన్సీ తీసుకున్నాడు. జస్ట్ 15 రూపాయలు కడితే ఏజెన్సీ వచ్చేసేది. 8th class పాస్ అయి ఉంటే చాలు. ఆ ఏజెంట్ కూడా మామూలుగా ఏజెన్సీ తీసుకున్నాడు. ఆ రోజుల్లో ఏజెన్సీ తీసుకోవడం అంటే 15 రూపాయలు కట్టడం, అప్లికేషన్ నింపడం, జిరాక్స్ కాపీలు పెట్టడం. 8th class 10th class ఉంటే ఏజెన్సీ ఎప్పటికప్పుడు కోడ్ నెంబర్ ఇచ్చేసేది. ఈ రోజు నుంచి ఎల్ఐసి ఏజెంట్ అయితే అతనికి ఆ 15 రూపాయలు కూడా వాళ్ళ డెవలప్మెంట్ ఆఫీసర్కి కట్టి అన్నాడు, ఈరోజు బోనీ చేసేద్దాం అప్ప, బోనీ చేసేయి అని అన్నాడు. వాళ్ళ బ్రాంచ్ మేనేజర్ 1 lakh పాలసీ తీసుకురావాలా బాబు, 1 lakh. ఆ రోజుల్లో 1 lakh సమ్ ఇష్యూడ్ అంటే ఏజెంట్ని మన బ్రాంచ్లో సన్మానం చేసేవాడు. 1 lakh సమ్ ఇష్యూడ్ తీసుకొస్తే ఆ రోజుల్లో మినిమం సమ్ ఇష్యూడ్ ఎంత తెలుసా? ఆ రోజుల్లో 1000 సమ్ ఇష్యూడే 1000. చాలా మంది ఏజెంట్లు 5000, 10,000 పాలసీస్ తీసుకొచ్చేవాళ్ళు. మరి అలాంటి రోజుల్లో 1 lakh పాలసీ అంటే చాలా పెద్ద పాలసీ. అయితే సరే, నేను ఫీల్డ్లో వెళ్ళి ఏం చెప్పాలా సార్ అని అంటే, జస్ట్ ఏం లేదు, మధ్యలో డబ్బులు కావాలంటే 3200 కట్టమని చెప్పు, 6 నెలలకు ఒకసారి, 1,00,000 రూపాయల పాలసీ. ఒకేసారి డబ్బులు కావాలంటే 2500 కట్టమని చెప్పు, 6 నెలలకు ఒకసారి. ఎక్కువ తక్కువ అయితే తర్వాత చూద్దాం అనేవాళ్ళు. ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లమే అతనికి వచ్చింది. అదేంటంటే మనం ఎక్కడికి వెళ్ళాలా, ఎవరిని అడగాల. సరే, అతను ఒక ఫ్రెండ్ పేరు ఎంచుకున్నాడు. అతను చిన్నప్పటి నుంచి వాళ్ళ క్లాస్మేట్, మంచి ఆర్థికంగా ఉన్న ఫ్యామిలీ, ఒక మంచి బిజినెస్ కూడా స్టార్ట్ పెట్టి ఉన్నాడు. సరే, అతనితో ఫస్ట్ పాలసీ చేద్దామనే ఉత్సాహంతో సైకిల్ తీసుకొని బయలుదేరాడు. ఆ రోజుల్లో ఏజెంట్స్ సైకిల్ మీద లేకపోతే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. 2 వీలర్ 4 వీలర్ ఉండకపోయేవి ఆ రోజుల్లో. ఒక మండలంలో 2 వీలర్ జస్ట్ 3-4 దగ్గర ఉండేది అంతే ఆ రోజుల్లో. సరే, వాళ్ళ ఫ్రెండ్ దగ్గర వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత, నేను ఎల్ఐసి ఏజెన్సీ తీసుకున్న బాస్, ఫస్ట్ బోని నీతోనే స్టార్ట్ చేస్తా, నువ్వే పాలసీ చేయాలా ఫస్ట్ పాలసీ అని ఆ ప్రపోజల్ ఫామ్ ముందు పెట్టాడు. ఇక్కడ సంతకం పెట్టాడు. అనగానే అతను తల పట్టుకున్నాడు. ఏందిరా, నువ్వు మంచిగా
వేరే బిజినెస్ చేసుకోక ఈ భిక్షాటన ఇది మొదలు పెట్టావేంది, భిక్షగాడుగా మారిపోయినవేంది అన్నాడు. అంటే ఎల్ఐసి ఏజెన్సీ అంటే భిక్షాటన చేసినట్లా అంటే, అవును మరి అందరినీ అడుక్కుంటా వెళ్ళాలి కదా పాలసీలు, భిక్షాటనకు దీనికి తేడా ఏముంది అన్నాడు వాళ్ళ ఫ్రెండ్. అనగానే పెద్ద డిసప్పాయింట్మెంట్ ఆ ఏజెంట్కి. లేదు సరే నేను భిక్షగాడిని అనుకో, ఒక పాలసీ చెయ్యి అన్నాడు. అంటే సరే నువ్వు కూర్చో, మంచిగా కూల్ డ్రింక్ తాగుదాం అని కూర్చోబెట్టి కూల్ డ్రింక్ తాగిచ్చి అడిగాడు, నేను పాలసీ చేస్తే నీకు ఎన్ని డబ్బులు వస్తాయి అని అడిగాడు. నా డబ్బుల గురించి అడుగుతున్నాడు ఏంది అని ఆలోచన చేసి, ఒక 500 వస్తాయి నువ్వు పాలసీ చేస్తే నాకు అని చెప్పటం జరిగింది ఏజెంట్. అయితే అతను వాళ్ళ గల్లా పెట్టే తీసి డబ్బులు లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. అయితే ఆ ఏజెంట్ ఏమనుకున్నాడు, 25 లెక్క పెడతాడా 32 లెక్క పెడతాడా, మధ్యలో డబ్బులు కావాలంటే 3200, ఒకేసారి డబ్బులు కావాలంటే 2500 అని చెప్పాను కదా, ఏది లెక్క పెడతాడు అని చూస్తున్నాడు. అతను ఏం చేశాడు, 1 2 3 4 5 500 తీశాడు. దాంట్లో ఆ రోజుల్లో 500 నోట్లు లేవు. 500 తీసి, నీకు ఈ పాలసీ ఇస్తే నీకు నెల రోజుల తర్వాత కమిషన్ వస్తుంది, ఈ రోజే తీసుకొని 500 అని ఇచ్చాడు. అనగానే మళ్ళీ డిసప్పాయింట్మెంట్, ఇదేంది ఇలా అంటున్నాడు, ఇలా అయిపోతుంది అని. సరే నీ డబ్బులు నీ దగ్గరే ఉంచు, నీ 500 నాకేమొద్దులే, నేను ఈ ఏజెన్సీ వదిలిపెట్టేస్తా, నాకు వద్దు ఈ ఏజెన్సీ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. బ్రాంచ్కి వెళ్ళాడు. బ్రాంచ్కి వెళ్ళంగానే వాళ్ళ డెవలప్మెంట్ ఆఫీసర్, అక్కడ ఉన్న బ్రాంచ్ మేనేజర్, కంగ్రాచులేషన్స్, ఏంది బోని అయిందా, ₹1,00,000 పాలసీ తీసుకొచ్చినావా అని వాళ్ళ బ్రాంచ్ మేనేజర్ అడిగాడు. అడిగితే ఏం సమాధానం చెప్పాలో తెలియక కామ్గా అతను ఏం చేశాడంటే, వాళ్ళ డెవలప్మెంట్ ఆఫీసర్ ₹15 కట్టాడు కదా, ఆ ₹15 తీసి వాళ్ళ డెవలప్మెంట్ ఆఫీసర్కి ఇచ్చాడు. సార్ మీ ఏజెన్సీ వద్దు, ఏమొద్దు, మీరు కట్టిన ₹15 మీరు తీసుకోండి. అదే ఏమైంది ఫీల్డ్లో ఏదో ఇబ్బంది అయింది నీకు అని వాళ్ళ డెవలప్మెంట్ ఆఫీసర్ అర్థం చేసుకుని ఏమైంది చెప్పు, కూర్చో ఇక్కడ మంచి టీ తాగుదాం, తర్వాత మాట్లాడదాం కూర్చో అని కూర్చోబెడితే, ఆయన కూల్ డ్రింక్ తాగిచ్చి నాకు భిక్షగాడని చెప్పారు, కూర్చో టీ తాగుదు అని అంటున్నారు అని అన్నాడు. అంటే వాళ్ళ డెవలప్మెంట్ ఆఫీసర్ అర్థం చేసుకున్నాడు, ఫీల్డ్లో ఇతన్ని భిక్షగాడు అని చెప్పాడు. అయితే వాళ్ళ డెవలప్మెంట్ ఆఫీసర్ ఒక మాట అన్నాడు, నువ్వు రామచరిత్ర మానస్ చదివావా, దాంట్లో రాసి ఉంది, ఏం రాసి ఉందంటే, నేను నా కోసం, నా ఆర్థిక అవసరాల కోసం, నా శారీరక అవసరాల కోసం, నా కోరికల కోసం ఎవరి దగ్గరనైనా నేను చెయ్యి చాపితే, భిక్షాటన చేస్తే, జీవితంలో అలాంటి పని ఏ మనిషి చేయకూడదు. కానీ అదే భిక్షాటన, అదే చేయి చాపటం ఇతరుల మంచి కోసం చేసినట్లయితే దాంట్లో తప్పు లేదు, ఒక మంచి పని అది అని వాళ్ళ డెవలప్మెంట్ ఆఫీసర్ చెప్పారు. మనం పాలసీ చేసేది వేరే వాళ్ళ బెనిఫిట్ కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్లకు సేవింగ్ అలవాటు చేయడం కోసం, వాళ్లకు ఫ్యూచర్ అవసరాలకు ఒకేసారి డబ్బులు వచ్చేటట్టు చేయడం కోసం, వాళ్ళ ఫ్యామిలీ పెద్దకి ఏమన్నా అయితే కుటుంబానికి ఒక పెద్ద ఆర్థిక సహాయం అందించటం కోసం. కాబట్టి ఇది పరోపకారం చేసే ఒక మంచి వృత్తి, ఇది అర్థం చేసుకో అన్నాడు. అనగానే వాళ్ళ ఏజెంట్ అప్పుడు రియలైజ్ అయ్యాడు, కరెక్టే కదా, సరే సార్ ఒక పని చేద్దాం, మనం ఇద్దరం వెళ్ళి మాట్లాడదాం అని అన్నాడు. సరే నేను కూడా వస్తా పదా అని ఇద్దరు కలిసి బయలుదేరి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తను అన్నాడు వెళ్ళంగానే, ఏంది నువ్వు భిక్షగాడి అన్నావు కదా, నేను భిక్షాటన చేసింది, నేను అడిగింది నీ మంచి కోసం, నీ ఫ్యామిలీ మంచి కోసం, నీ భార్య పిల్లల మంచి కోసం అడిగాను అని చెప్పాడు. లేదు ఇప్పుడు డెవలప్మెంట్ ఆఫీసర్ ఉన్నాడు కదా, ఆయన కొద్దిగా సీరియస్ అయిపోయి,
అట్లా ఏం కాదు, నేను జోక్గా చెప్పానులే, నీకు అంత సీరియస్గా తీసుకున్నావా నువ్వు అని అన్నాడు మన ఫ్రెండ్ని. అని చెప్పి కూర్చోండి సార్ అని ఇద్దరిని కూర్చోబెట్టి 2500 లెక్క పెట్టి తీసి ఇచ్చాడు. అతనికి ఫస్ట్ పాలసీ వచ్చింది. అదే డిసప్పాయింట్ అయిపోయి అతను వెళ్ళిపోతే, ఏజెన్సీ మానేస్తే ఆయన ఎక్కడ ఉండేటోడు. ఈరోజు ఆయన 20,000 పాలసీలను మెయింటైన్ చేస్తున్నాడు. లాస్ట్ 40 years నుంచి పనిచేస్తున్నాడు ఏజెంట్గా. ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ ఏజెంట్. అతను ఎన్నో కార్లు మార్చాడు. కాస్ట్లీయెస్ట్ కార్ మెయింటైన్ చేస్తున్నాడు. వాళ్ళ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాడు. కోట్లలో ఇన్కమ్ ఉంది అతనికి. కాబట్టి ఫ్రెండ్స్, పాలసీ అడిగినప్పుడు నో అంటే అది నిజమైన నో కాదు అనేది గుర్తుపెట్టుకోండి. మన ఎల్ఐసిలో నోకు కూడా డబ్బులు వస్తాయి, ఎస్కు కూడా డబ్బులు వస్తాయి. నోకు ఎలా వస్తాయి సార్ డబ్బులు? మనం 10 మందిని అడుగుతాం పాలసీ, 9 మంది నో అంటారు, 10వ వ్యక్తి చేస్తాడు. ఈ 9 మందితో నో అనిపించిన తర్వాతే 10వ అతను పాలసీ చేశాడు. కాబట్టి పాలసీ 10వ వ్యక్తి దగ్గర నుంచి వచ్చింది కదా, మరి అతని ద్వారా మనకు పాలసీ వచ్చింది. కాబట్టి ఈ 9 నోలు ఫేస్ చేస్తేనే కదా 10వది వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి. మన వాళ్ళు కొన్ని రోజులు చేయంగానే డీలా పడిపోతారు. కొన్ని పాలసీలు అడగగానే రిజెక్షన్ రాగానే డీలా పడిపోతారు. మనం సేల్స్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఉత్సాహంగా ఉండేటోడే విజయం సాధిస్తాడు. నిరుత్సాహపడిన రోజు అతన్ని సేల్స్ డౌన్, అతను సేల్స్మెన్గా పనిచేయలేడు. మనల్ని మనం ఎప్పుడు ఉత్సాహంగా ఉంచుకోవాలి. చేస్తే బెస్ట్, లేకపోతే నెక్స్ట్ అనే ఫార్ములాతో పనిచేయండి. తప్పకుండా విజయం సాధిస్తారు. మరో మంచి వీడియోతోటి మీ ముందుంటాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.